సొంత కడుపున పుట్టిన తమ్ముడిలా అక్క అక్క అని పిలిచాడు. అనుమానం రాకుండా దగ్గరయ్యాడు. అది నమ్మిన అక్కనే అతి కిరాతకంగా వంచాడు. అక్క అని పిలిచిన ఆ పిలుపుకైనా ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు. ఆ మహిళకు పుట్టిన పిల్లాడి మొహం చూసైనా కనికరం రాలేదేమో ఆ కీచకుడికి. మాటలకు అందని విధంగా మహిళను చంపేసి గోతిలో పూడ్చిపెట్టాడు ఆ పాపాత్ముడు. చివరకు కటకటాల పాలయ్యాడు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మేలుకోటలో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న 28 ఏళ్ల దీపిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాణిక్యహల్లి గ్రామానికి చెందిన నితేష్ కుమార్ అనే యువకుని అరెస్టు చేశారు. ఇద్దరిది అదే ఊరు. దీపికను నితేష్ కుమార్ హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పరారీలో ఉన్న ఇతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. దీపికను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడని, హత్యకు ఒక రోజు ముందు మేలుకొట్టుకొండ దిగువన గుంతను కూడా తవ్వాడని తేలింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీపికను అక్కడకు రప్పించి చున్నితో ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడని తెలిసింది. ఆమె తల్లిదండ్రులు, భర్త లోకేష్ అందరూ నితేష్ పై అనుమానం వ్యక్తం చేశారు. అతడు దీపికకు పరిచయమేనని, అక్క అని పిలిచేవాడని చెప్పారు. మరోవైపు హత్యకు ముందు నితేష్ కుమార్ తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖను ఒకటి గుర్తించారు. తన కోసం వెతకవద్దని, తన వల్ల తప్పు జరిగిందని, అక్కకు పెళ్లి చేయాలని తన తండ్రిని కోరాడు. దీపికకు చివరి ఫోన్ కాల్ కూడా నితేష్ దే కావడంతో నిందితుడు అతడేనని పోలీసులు నిర్ధారించారు. తానే హత్య చేశానని విచారణలో అంగీకరించాడు. కారణాలు పూర్తి విచారణ తర్వాత తెలుస్తాయని పోలీసులు చెప్పారు. వెంకటేష్ కుమార్తె దీపిక అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. దీపిక మేలుకోటలోని ఎస్ఈటి స్కూల్లో టీచర్గా పనిచేస్తూ రోజు గ్రామం నుంచి స్కూటీపై వెళ్లి వచ్చేది. అంతేకాకుండా ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ తదితరాల్లో వీడియోలు చేస్తూ స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ నెల 20న ఉదయం స్కూటీలో స్కూల్కి వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీపిక కోసం ఎంతో వెతికిన కుటుంబ సభ్యులు చివరికి మేలుకోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేలుకోటె యోగ నరసింహస్వామి దిగువన మహిళపై ఓ యువకుడు దాడి చేస్తున్న దృశ్యాలను ఒక పర్యాటకుడు మొబైల్లో చిత్రీకరించి దాన్ని పోలీసులకు పంపించాడు. ఆ వీడియో ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతంలో దీపిక కోసం అన్వేషించగా ఆమె స్కూటీ దొరికింది. ఆ వాహనం చుట్టుపక్కల ఈ నెల 22న దుర్వాసన వస్తుండగా తవ్వి చూడగా ఆమె మృతదేహం బయటపడింది.